మృత్యువు వెనుక మిస్టరీ. మృత్యువు వెనుక మిస్టరీ ఏంటండి? టైటిల్ ఏంటి చెప్పండి. మృత్యు అంటే చావు, మరణం కదండి. మృత్యువు వెనుక మిస్టరీ. మృత్యువు వెనుక మిస్టరీ, రైట్. ఎవరి మృత్యువు వెనుక మిస్టరీ? మొట్టమొదటిసారిగా మనం ఈ భూమి మీదకు అసలు మరణం అనేది ఎలా సంభవించిందో మొట్టమొదట ఎఫ్ఐఆర్కి వెళ్ళాలి మనం. అంతే కదండి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్. ఇంతకీ భూమి మీద మరణం అనేది ఎందుకు వచ్చింది? మృత్యువు వెనుక మిస్టరీ. మరణం ఎందుకు సంభవిస్తుంది? మరణం ఎందుకు సంభవిస్తుంది? మనిషికి మరణం ఎందుకు? ఏంటి దీని సంగతి? మానవునిలో మరణం ఎందుకు, ఎలా, ఎప్పుడు ప్రవేశించింది? మనిషిలో ఎప్పుడు మరణం ప్రవేశించింది? ఎవరిలో ప్రవేశించింది? మరణము ఎప్పుడు ప్రవేశించింది? ఎవరిలో ప్రవేశించింది? చెప్పండి, ఆలోచించండి. నేనేదో చెప్పడం కాదు, మీరు వెనకాల ఆలోచించుకోవాలి. మరణం ఎప్పుడు సంభవించింది? ఎవరిలో సంభవించింది? హెబెలులో మరణం సంభవించిందా? హెబెలులోనే ప్రారంభం మరణం అనేది వచ్చింది. మృత్యువు. ఆదాములో మరణం సంభవించిందా? మృత్యువు వెనుక మిస్టరీ. హేబెలులో మరణం ప్రవేశించిందా? మృత్యువు వెనుక మిస్టరీ. హవ్వలో ప్రవేశించిందా? మృత్యువు వెనుక మిస్టరీ. నోవా జలప్రళయంలో వేల మంది, కోట్ల మంది చచ్చిపోయారు. మృత్యువు వెనుక మిస్టరీ. అసలు ఎలా ఈ మరణం వచ్చింది? ప్రసంగి. నేను ఇప్పుడు ఏమేమైతే ఆలోచించానో ఆయన అక్కడ వరకు వచ్చి ఆలోచించి ఆగిపోయాడు. నాకంటే ముందు స్టార్టింగ్ మరణము కోసం, మృత్యువు కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. ప్రసంగి 10వ అధ్యాయం 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక ఉండునను, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత, అబ్బా, సొలొమోన్ అండి, మహాజ్ఞాని అండి. జ్ఞాని ఇలా ఆలోచిస్తాడు. జ్ఞాని, మేధావి, మహామేధావి. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? బాబు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరు తెలియజేస్తారు? ఆదాం చనిపోయేటట్ట ఎవరు తెలియజేస్తారు? హవ్వ చనిపోయిందట ఎవరు తెలియజేస్తారు? హేబెల్ చనిపోయేటట్ట ఎవరు తెలియజేస్తారు? ఏంటి వీళ్ళందరూ ఎంతోమంది నాకంటే ముందు పుట్టిన వారు కోట్ల మంది చచ్చిపోయారు. అసలు ఇంతకీ వీళ్ళ గురించి ఎవరు తెలియజేస్తారు? నేను ఇప్పుడు పుట్టాను, వాళ్ళేమో అప్పుడు పుట్టారు. ప్రసంగి 6:12. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలును? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఇది మరీ ఎక్స్ట్రాడినరీ. ప్రపంచంలో నేను మేధావిని అని అన్నవాడికి నేను వేసే ప్రశ్న, మరణము తరువాత ఏమి జరుగునో నీకు తెలియనా? స్టీఫెన్ హాకింగ్,
ప్రపంచ మేధావులు, 14 భాషలు, నాకు బాగా భాషలు తెలుసు, నేను మహాజ్ఞానిని, నేను పండితుడిని, స్కాలర్ని, నేను ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను, నేను సెరంపూర్లో చదువుకున్నాను, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. ఎన్ని యూనివర్సిటీలు చదువుకున్న వాడివైనా నీకు నేను అడిగేది, మృత్యువు వెనుక ఏం జరుగుతుందో, ప్రారంభ మానవుల మృత్యువు వెనుక మిస్టరీ చెప్పగలవు నువ్వు? నాకు తెలియదని కూర్చోవాలంతే. తొలి మానవుడు ఎవరు మరణించాడు చెప్పగలవు నువ్వు? నీకేం తెలుసు? నీకేం తెలియదు, నువ్వు కూర్చో. తెలీదు నీకు, నాకు తెలుసు. ముందు ఎవరు మరణించారో తెలుసు, మరణం ఎవరిలో మొదట ప్రారంభమైందో కూడా నాకు తెలుసు. కారణం, ఈ భూమి మీద మనిషిని పుట్టించినది, మనిషికి మరణమిచ్చిన దేవుడు ఒక్కడే చెప్పగలడు మృత్యువు వెనుక మిస్టరీ. అంతేనా? ఎవరు చెప్పగలరు? దేవుడండి. తొలి మానవుని మరణం చూసింది ఆయనే, హేబేలు మరణం చూసింది ఆయనే, ఆదాము మరణం చూసింది ఆయనే, కోట్ల మంది మరణాలు చూసింది ఆయనే. నేనెక్కడ చూశాను? నాకు శవం అంటేనే భయము. ఎవడో చచ్చిపోటంటేనే గదిలోకి వచ్చేస్తాను. మరణిస్తే ఎవరి శవం చూడలేని నేను మృత్యువు వెనుక మిస్టరీ చెప్పగలనా? అందరి మరణాలు చూసిన దేవుడు మృత్యువు వెనుక మిస్టరీ చెప్పగలడా? తొలి మరణం చూసింది దేవుడు, అంతేనా? దేవుడండి. కయ్యని ఆదామవలు చెప్పగలరు. ఎందుకు? ఎవరు చచ్చిపోయారు? హేబేలు చచ్చిపోయాడు కనుక. ఎవరతను? హేబేలు ఏమవుతాడు? ఆదామవలకి కొడుకు అవుతాడు కనుక. ఇప్పుడు మృత్యువు వెనుక మిస్టరీ ఎవరు చెప్పాలి? ఆదామవలు చెప్పాలి. ఇంతకు సాక్షులేరి? చచ్చిపోయారు. నువ్వు పుట్టేసరికి హేబేలు చచ్చిపోయాడు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఎవరిని అడుగుదాం? అందుకే నేను అన్ని దేవుణ్ణి అడుగుతాను. మీకు తెలీదు, నేను అన్ని ఏదైనా ఏ ప్రశ్న రాని నా మనసులో ముందు దేవుణ్ణి అడుగుతాను. దేవా, ఇదైతే మీరేమంటారు చెప్పండి. ఎందుకంటే నేను ముందే చదివిశాను కదా, బైబిల్ అంతా చదివిశాను. అప్పుడు ఆయన అడగగానే అప్పుడు ఆయన ఎక్కడో ఒక దగ్గర రెఫరెన్స్ నాకు, ఇదిగో నాయన ఇది సంబంధం. ఆహాహా, ఓకే ఓకే, ఇదా అయితే నేను దాన్ని ఎలా చెప్పాలి, దీన్ని ప్రజలకు ఎలా బుర్రకు ఎక్కించాలి, దాన్ని ఎలా నేను కరెక్ట్గా దాన్ని సత్యవాక్యమును సరిగా ఎలా విభజించాలి, మరి ఇదంతా చూసుకోవద్దా బోధకుడు? మరణం సంభవించింది ఎవరికి అని ఎవరిని అడిగితే ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. దేవుడు ఎందులో చెప్పాడు? ఇది ఒకే ఒక బైబిల్లో తప్ప ఎక్కడ ఏ పుస్తకంలో లేదు. ఒకటోసారి లేదు, రెండోసారి లేదు, మూడోసారి లేదు, అంతే. లేదు, బైబిల్లో తప్ప ఎక్కడా లేదు. అయితే మరి ఇంతకీ మృత్యువు ఎవరిలో ప్రవేశించింది, మృత్యువు ఎవరికి సంభవించింది? ఈ మృత్యువు వెనుక మిస్టరీ చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 12. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ముందు అక్కడ బాగా చూడండి, అక్కడ ఏముందో చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో మృత్యువు ప్రవేశించింది అంటున్నాడు. ఇంతకీ మృత్యువు ఎలా ప్రవేశించిందట? పాపము ద్వారా మరణము. మృత్యువు వెనుక మిస్టరీ ఏంటంటే పాపము వలనే మరణం వచ్చింది. బా, ఎవడు సైంటిస్ట్ కాదండి ప్రపంచంలో, ఎవడు చెప్పలేడండి ఇవన్నీ. ఆడికి పిచ్చి రేగిపోవాలి, అడిగి చెప్పలేడాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును. పాపము ద్వారా మరణమట. అంటే మరణం ఎందుకు సంభవించింది అంటే మృత్యువు వెనుక మిస్టరీ ఏంటంటే, నాయన మరణం అనేది ఎందుకు వచ్చిందంటే మానవునిలో
మానవులందరిలో అసలు మరణం ఎందుకు వచ్చింది? నేను ఎందుకు చచ్చిపోవాలి? మీరు అడిగారు ఎప్పుడైనా? అమ్మ నేను ఎందుకమ్మా చచ్చిపోవాలి అడిగారు మీరు? మరి అడగాలి కదండి. అమ్మ నేను ఎందుకమ్మా చచ్చిపోయి, నేను ఎందుకు పుట్టాను అడిగావా? నన్ను ఎందుకు కన్నావు? అబ్బా భలే కడిగావు. నేనెందుకు పుట్టాను, నన్నెందుకు కన్నావు అడిగావు. మరి నేనెందుకు చచ్చిపోవాలి చెప్పమని మీ అమ్మని. అమ్మ చెప్పలేదు. అమ్మలు కన్నా ఆ దేవుడు చెప్తాడు. అమ్మలు కన్నా అమ్మ ఏం లేదు. అమ్మను కన్నది ఆదాము, ఆదామును కన్నది దేవుడు. కనుక అమ్మల కన్నా అమ్మ లేదు. అమ్మను కన్నా దేవుడు ఉన్నాడు, తొలి మానవుడు ఉన్నాడు. ఇది లైను, లెవెలు. చూడండి ఏమన్నాడు చూడండి. ఇటుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణము అందరికీ, మృత్యువు వెనుక మిస్టరీ. మరణము అందరికీ పిల్లలకి, పెద్దలకి, ముసలోడికి, వయసులోడికి, ఆడపిల్లలకి, మగపిల్లలకి. మృత్యువు మరణం, మృత్యువు వెనుక మిస్టరీ అండి ఇది. అందరిలో వెళ్ళిపోయిందట. అందుకే నీలోకి వచ్చింది. ఏటండి బైబిల్, ఏటండి నిజంగా ఏమండి ఈ బైబిల్లో ఈ ఒక్క వచనం ద్వారానండి బైబిల్ దైవ గ్రంథం అని నిరూపించుకోవచ్చండి. అంతేనా? బైబిల్ దైవ గ్రంథం, దేవుడు రాసిన పుస్తకం కాదంటే ఛాలెంజ్ ఎంతకైనా. చూడండి ఏమనుందో. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో అలాగున్న మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. 14 ఆయనను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని, మృత్యువు ఎవరిలో మొదట ప్రవేశించిందో మృత్యువు వెనుక మిస్టరీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. 14 వచనం ఏముంది? ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని. ముందెవరికి వచ్చింది? మృత్యువు ఎవరిలో మొదట ప్రవేశించింది? ఏమి రాశాడండి? ఆదాములోనికి వచ్చేసింది ఆయన. మొదట హేబేలు అనుకున్నారు మీరు. హేబేలు కాదు. మృత్యువు వెనుక మిస్టరీ. మానవునికి మరణం ఎందుకు వచ్చింది అంటే దేవుడు చెప్పాడు, మరణం రావడానికి గల కారణం నాయన మనిషి పాపం చేశాడు అన్నాడు. ఏ పాపం చేశాడండి అని నేను అడిగాను మళ్ళీ దేవుడిని. ఏ విచారం చేశాడా? దొంగతనం చేశాడా? నరహత్య చేశాడా? ఏం చేశాడు? నేను తినవద్దని చెప్పిన పండును తిన్నాడు, అంతే. ఆజ్ఞ అతిక్రమము పాపము. నిజంగండి మనిషిలో ఎందుకు మరణం వచ్చింది? మనిషిలోకి మరణం ఎందుకు వచ్చింది అడగండి. ఎందుకో అయింది నాయన? మృత్యువెందుకు ఎవరిలో మరణం ప్రవేశించిందంటే నాయన ఆదాములోకి వచ్చేసింది, హవ్వలోనికి వచ్చింది, హేబేల్లోకి వచ్చింది, కయ్యూనులోకి వచ్చింది, మోసే వరకు వచ్చింది, తర్వాత అందరికీ వస్తుంది. ఇలాగ మృత్యువు మానవుడు పాపము చేయడం వలన, పాపం వలన మరణం వచ్చింది. ఈ మరణం అందరిలోనికి వచ్చింది. ప్రవేశించినది అందరిలోని, కానీ ముందు భూమి మీద మట్టి నుండి తీశాను, మట్టి అయిపోతావు అని ఈ మాట అప్లై అయ్యింది హేబేలుకి. ఆదికాండం 3వ అధ్యాయం. మట్టి నుండి తీశాను, మట్టి అయిపోతావు. 19
ఆదికాండం 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. మృత్యువు, మరణము, మానవ దేహం మట్టిలో కలిసిపోవడం, జీవము కలిగిన ఈ మానవ దేహములో జీవము మట్టిగా మారడం మృత్యువు వెనుక మిస్టరీ. మరణం అండి. మరణమే కాదు, ఈ శవం మట్టయిపోవడం కూడా బైబిల్లో చెప్పాడు. అది మృత్యు వెనుక మిస్టరీయే కాదు. చచ్చిపోయాడండి, ఆ కళ్ళుకి అంత బాగానే ఉన్నది, అలా ఉండిపోతే దేవుడు ఏమనుకున్నాడంటే మట్టి అయిపోతారు అన్నాడు. అందుకేనండి అంత దడ అంత మట్టి అయిపోతుంటారు. మట్టి. మృత్యు వెనుక మిస్టరీ. నీతో ఉన్న నీ మృత్యువు యొక్క మిస్టరీ నువ్వు ఛేదించవద్దా? చెప్పు. నీతో ఉన్న నీ మృత్యువు వెనుక మిస్టరీని నువ్వు తెలుసుకోవలవద్దా? ఈ మృత్యువు ఎందుకు మనిషిలోకి ప్రవేశించింది? దైవ సంకల్పం ఏంటి? దైవ సంకల్పం ఏంటి? దేవుడు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసాడండి. ఇవన్నీ ఈ ప్రపంచం ఎందుకో అర్థం చేసుకోలేకపోయిందండి. చాలా వరకు బైబిల్లో రాయబడిన సంగతులు అలా వ్రాయబడిన వాటిగా ఉంచారే తప్ప ఎవరు దీన్ని ఆలోచించలేకపోయారండి. ఒక విషయం చెప్తాను, మీరు చూడండి. ఆదికాండం 3:22 మృత్యు వెనుక మిస్టరీ. ఆదికాండం 3:22 అప్పుడు దేవుడని ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలాగా మొత్తం అంతా తెలిసిపోతుంది, మంచి చెడు తెలిసిపోతుంది. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఇదేటండి? ఈ పండుగాని తినేశాడంటే నిరంతరం జీవిస్తాడంటే ఇంకా వీడికి మృత్యువు ఉండదు. వీడికి మృత్యువు ఉండాలి. వెనుక మిస్టరీ. అర్థమైందా? మళ్ళీ చదువుతాను. అర్థం అవ్వలేదు కదా, మళ్ళీ చదువుతాను. 22 చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డను ఎరుగున ఆదాము మనలో ఒకని వంటి వాడాయన గనుక కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. నువ్వు తిన్నావంటే నిరంతరం జీవించేస్తావు. నేను నీకు మృత్యువు ఇచ్చాను. ఈ మృత్యువును తప్పించుకోవాలంటే జీవవృక్ష ఫలములను కానీ తినేసావంటే నిరంతరం నువ్వు జీవించేస్తావు. ఎక్కడ? ఎక్కడ? భూమి మీద. తప్పు చేసిన నీవు పాపము చేసిన నీవు జీవవృక్ష ఫలాలను కానీ తినేసావంటే భూమి మీద నువ్వు నిరంతరము జీవించేస్తావు. నువ్వు జీవించేస్తావు, నీ భార్య జీవించేస్తుంది, నీ నుండి పుట్టుకొస్తున్న వాళ్ళు కూడా టోటల్గా జీవించేస్తుంటారు ఇంకా నిరంతరం. నేనేమైపోవాలి? మీరు పండు తిని భూమి మీద తరతరాలు జీవించేస్తే ఇంకా మీరు ఇక్కడే ఉండిపోతారు.
ఎక్కడికి రాలేరు? పరలోకం రాలేరు. ఆలోచించారు మీరు? పండు తినేశారండి. తినేస్తే ఏమైపోతుందని చదువుకున్నారు మీరు? నిరంతరము జీవించేస్తారేమో. ఎక్కడ? భూమి మీద. మీరు ఇలా ఈ శరీరంతో చావు లేని జీవితం జీవించేసి కలకాలం ఈ భూమి మీద మీరు ఉండిపోతే, నాకు పిల్లలు కావాలి, వాళ్ళు నా దగ్గరికి రావాలి అని నేను అనుకున్న నా సంకల్పము పిల్లలు లేకుండా నేనే అయిపోతాను. అప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చేయాలి? భూమి మీదకి వచ్చేయాలి. మీకు నేను ఏ లైఫ్ ఇవ్వాలనుకున్నాను? నాతో కలిసే ఉండే జీవితం ఇవ్వాలనుకున్నాను. కానీ ఆ పండు కానీ మీరు తినేశారంటే, నిత్యము జీవిస్తూ భూమి మీద ఉండిపోతే అలా ఖచ్చితంగా మీరు చావాలి. మీరు చావాలి. మీరు మಣ್ಣైనది వెనుకపట్ట వల్లే మಣ್ಣైపోవాలి. ఈ జీవవృక్ష ఫలాన్ని మీరు తినకూడదని ఏదైనా తోటలో నుండి గెంటి వేసేటట్టండి. ఎంత దేవుడు ఏమండి, నిజంగా దేవుడు ఆ రోజు పడిన బాధ, సాతాను వేసిన పెద్ద ఎత్తుగడ ఫలించకుండా పోయిందండి. మీకు అర్థమైందో అర్థమలేదు, కానీ నాకు కొన్ని సంవత్సరాలు నిద్ర పట్టలేదు ఇలాంటి పాయింట్లు చదివి. ఆదాం పండు తినేసి ఆదాం అవ్వలు కొమ్మక్కైపోయి మళ్ళీ నిరంతరం జీవిస్తాం అనుకుని పండు తినేస్తే ఏమైపోతుంది చెప్పండి? ఆదాం అవ్వలు భూమి మీద ఉండిపోతారు. స్వర్గానికి రావాలంటే ఏముండకూడదు? తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపై నేను ఆలోచించుకున్నాను. మీరిద్దరు పాపం చేసి నిరంతరం జీవించేస్తున్నారు. మరి మీరేమవుతారు? నాకు దూరం అయిపోతారు. ఆత్మలో నుండి రాక, మీకు మరణము రాక నిత్యూ జీవించి మీరు ఉండిపోతే నేనేమైపోతాను? నా పిల్లలు నాకు దక్కకుండా పోతారు. ఆత్మలు తిరిగి రాకుండా పోతాయంటే దేవుడికి టెన్షన్ ఎలాగుంటా చెప్పండి? ఏదైనా తోటలో తగిలిసేటట్టండి. ఏంటి, నేను చదివినప్పుడు అండి నేను చాలా ఫీల్ అయిపోయానండి. దేవుడు నిజంగా ఎంత టెన్షన్ పడి ఉంటాడు తెలుసా? వారు ఒకవేళ జీవవృక్షములను కూడా తినేసి నిరంతరము జీవించుదురేమో అనుకొని ఏదేను తోట నుండి ఆదాం అవ్వను గెంటి వేశాడట. పదండి వెళ్ళిపోండి, మీరు తినకూడదు. పాపము చేయక ముందు తినాలి. పాపము చేసిన వాడెవడు తినకూడదు. చూసారా? అంటే సైతాన్ని ఎలాంటి ప్లాన్ వేసింది అనుకున్నారు? ఒక పండు తినిపించేద్దానా, తినిపించేసిన తర్వాత వీళ్ళు దేవునికి దూరం అయిపోతారు, వీళ్ళు పాపం చేయించేస్తాను, వీళ్ళు పాపం చేసేస్తారు అని ఆగిపోయిందే గాని ఇప్పుడు జీవవృక్ష ఫలం వెళ్ళి తినవ్వా అని గాని అంటే మన కొంపలన్నీ అంటుకున్నాం. ఆలోచించారా? ఏం అర్థం లేదా? మీకేం టెన్షన్ లేదు, నాకే ఉంది. తినేస్తే ఏమైపోతారండి? ఆవిడ బతికేస్తుంది, అతను బతికేస్తాడు, నువ్వు బతికేస్తావు, నేను బతికేస్తాం. ఇలాగ భూమి మీద మనమంతా నిరంతరము జీవిస్తుంటాం. చెయ్యి తెగిపోయింది, నిరంతరం జీవిస్తాం. కన్ను పీకిసాడు, నిరంతరం జీవిస్తాం. తొడపోయింది, నిరంతరం జీవిస్తాం. చెంపపోయింది, నిరంతరం జీవిస్తాం. పీక లేదు, నిరంతరం జీవిస్తాం. దెయ్యాల సినిమా అయిపోను.
జీవవృక్షాల ఫలాలు తింటే ఆ రోజు ఏం జరుగుతుందో అసలు ఈ గొడవ మీకేం అర్థం అవ్వలేదండి. సరిగ్గా బైబిల్ చదవరండి, రీసెర్చ్ ఉండదు, ఏమీ ఉండదండి. పోనీ చెప్పిన పాఠమైన అలా నేర్చుకొని అలా కంఠతో పాఠంగా అప్పగిస్తారంటే అప్పగించరు. కొంతమంది రాసుకోరు. బాబ్బా, నేనా గురువుగారు ప్రార్థన రాసివ్వండి, ప్రియమైన దేవుని పిల్లారంటే ఏం రాసివ్వండి తెలుసా? ఎంతమంది ముందు కూర్చున్నారు, అది ఏ సందర్భం, ఇది పండగ రోజు, ఇది పలానా ఊరు, ఇలాంటి మనుషులు ఇక్కడికి వచ్చారు, ఇలాంటి దగ్గర చెప్పారు, అయితే నేను కూడా అలాంటి మనుషులు ఆ సందర్భంలో అక్కడ ఈ ప్రసంగం చెప్తేనే పనిచేస్తుంది అనుకోని రాసుకుంటూ పోండి. కొంతమంది చిన్న కాగితంతో వస్తారు, మరి మనం ఏం చేయలేం. చిన్న కాగితం అంటే ఎంత ధైర్యం, చిన్న కాగితం మాకు ఇదేనా. నేను ముందు కాగితంతోనే వచ్చాను, అప్పుడు దేవుడు నాకు ఒక రెఫరెన్స్ చూపించాడు, అది మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1:10 అంటే చూడండి, నేను కాగితాలతో వచ్చినోడినే, తర్వాత నాకు తెలిసింది. చూడండి ఎంత బ్యాగ్తో వస్తాను తెలుసా, గర్భవతి లాంటి బ్యాగ్తో వస్తాను. ఏంటనుకున్నారండి బాబు, ఒక 30-20 నోట్సులు ఉంటాయండి. ఏం సింగిల్ రావచ్చు కదండి. ఏమనుంది 1:10 11 10 ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని అంటే గొప్ప స్వరము నీవు చూచుచున్నది కాగితంలో రాసి అన్నాడా? ఏమన్నాడు? ఆయన చూపించిందట పుస్తకంలో రాశాడట. ఆయన చూపించింది పుస్తకంలో రాసింది నేను చెప్తుంటే మీరేం చేయాలి? పుస్తకంలో రాసుకోండి, నోరు మూసుకొని. మరి నోటు తెచ్చుకోలే వద్దా, రాసుకోలే వద్దా? పుస్తకం ఉంటే పెన్ను ఉండదు, మళ్ళీ ఇదొక తలపోటు. ఎఫ్ఎస్ పక్కనుండి పెన్ను ఉందా, ఇవ్వండి. ఎప్పుడో కాంటు పట్టండి, మర్చిపోతాం. ఎప్పుడో పెన్ను దొంగతనం కదా, సంతకం పెడతాను ఉండండి ఒక్క నిమిషం అనుకుని అటు తీసుకెళ్ళిపోతాడు. పెన్ను పోద్ది. మనకు పెన్ను సరే, పెన్ను ఉండాలి, పెన్నులో ఇంకు ఉండాలి, పుస్తకం ఉండాలి. పుస్తకంలో మళ్ళీ రాసేసిన పుస్తకమే ఉండకూడదు, ఒక పేజీ అయినా ఖాళీగా ఉండాలి అందులో. అంతేనా? ఒకప్పుడు నిండిపోయిన పుస్తకం తెచ్చుకుంటాం, మళ్ళీ పుస్తకాలు లేవనుకుని మళ్ళీ కాగితమే. ఇవన్నీ ఏమనుకున్నారు? ఇవన్నీ రాత 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 రాత. బడికే వెళ్ళేవాడు కాదు, బడి దొంగని. నన్ను ఆ చేత ఎన్ని నోట్సులు అనుకున్నారు, ఒక 100 నోట్సులు రాయించారు సుందరరావు గారు. పరీక్షలు పెట్టేవారు. నాయన ఏంటి అపోజిట్ గారు మొదటి అధ్యాయం అంతా రాసేసి ఇచ్చాడు అనేవారు. ఆ ఫోన్లో మొదటి అధ్యాయం కదా, పర్లేదులే రాసేస్తాము, ఎలాగ 26 వచనాలు కదా అని అనుకొని రాసేసేవాడిని. రెండో అధ్యాయం ఈరోజు పరీక్ష అనేవారు. ఓరు నాయన 47 వచనాలు అవి రాసాడు. తర్వాత 3వ అధ్యాయం, తర్వాత కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక, ఇంకిలాగ అన్ని రాతలు 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 రాసామండి. రాసాం. ఈ రాసి 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 ఇదంతా నాకు ఎక్కడెక్కడ ఏం రాసేసానో ఏమైపోయిందో నాకు అంతా అర్థమైపోయినప్పుడు, ఈ పాఠాలు చెప్పినప్పుడు ఏమవుతుండేదంటే అన్నీ నాకు ఉపయోగపడిపోతుండేవి. అందరూ ఒక సైడ్ వెళ్తుంటే నేను వెళ్తుంటే అది ఒక గమ్మత్తుగా ఉంటుంది రోడ్డు. కారణం ఏంటంటే నేను తిరిగిన ఏరియాలు ఇవన్నీ. మరి మృత్యు వెనుక మిస్టర్ అంటే ఏంటండి? నిజంగా పండుగని అవ్వ తినేస్తేనండి, మళ్ళీ వచ్చి అవ్వ తినేసింది అనుకున్న ఆడవాళ్ళు అందరూ చచ్చిపోరు. ఇంకా ఆవిడ ఊరుకుంటుంది ఏంటండి, ఒక్క గుద్ది ఆదాముకు నోట్లో పెట్టి కుక్కేసి బుర్ర మీద ఒక గుద్దుతుంది. మింగు ఒళ్ళో పడుకోబెట్టి కూడా మింగేసింది. అంతే కదా, నువ్వు మింగకపోతే కుదరదు అనేసి. ఇంకిద్దరూ మింగేస్తే ఏమనుకుంటున్నారు? ఆయన అనేశాడు, నిరంతరము జీవించేస్తారు నాయన, మరణం ఉండదు వాళ్ళకి, ఇంకా భూమి మీదే ఉంటారు. పాపము చేసే పాపాత్ములుగా, చావు లేని వారిగా, మృత్యువే లేని వారిగా భూమి మీద నిరంతరము జీవిస్తారు. ఎలా? వీళ్ళు భూమి మీద జీవించకూడదు అంటే వీళ్ళకి ఏముండాలి? వీళ్ళ ఆత్మ లోనుండి ఏమవ్వాలి? వేరైపోవాలి. ఇది వేరవ్వాలి,
మన్నదివైనది వనుకట వల్లనే మన్నవ్వాలి, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవాలి. ప్రసంగి 12:7. అంటే ఇది ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. నాయనా, ఇది చచ్చిపోవాలరా, మట్టి అయిపోవాలరా, నువ్వు నా దగ్గరికి రావాలరా. నువ్వు ఆ పండు తినేస్తే ఎలా ఆదాము? హవ్వ, నువ్వు ఆ పండు తినేస్తే ఎలా? అయితే మీరు తోటలో ఉండకూడదు. జీవవృక్ష ఫలము కానీ ఆ రోజు ఆ దేవుడు అక్కడ వెయ్యకపోతే ఖచ్చితంగా ఏదైనా తోటలో ఆదామవ్వలు కాపురం చేసేవారన్నమాట. అంతే కదండి. పదండి వెళ్ళిపోదాం, బయట ఉండలేకపోతున్నామండి, ఈ పళ్ళు ఎక్కడ దొరకడం లేదు, చిలకలు కొట్టేస్తున్నాయి, పక్షులు తినేస్తున్నాయి, ఎలాగండి, పదండి తోటలోకి వెళ్ళిపోదాం పదండి అని ఒకవేళ వీళ్ళిద్దరూ వస్తే పక్కన చెట్టు ఉంది. చూసారు దేవుడు అగ్ని జ్వాలల్ని పెట్టాడట. మళ్ళీ ఏంటంటే ఆయన సెక్యూరిటీ అండి తోటకి. ఇటు తోటలో ఉన్న పళ్ళన్నీ తెంపేస్తారని కాదు ఏంటి, బుర్రలేందాయి కనుక ఆ తోటలో నుండి వెళ్ళిపోమని కానీ పోయింది. కానీ ఇంకొక ఆడదా అయితే ఉండండి, ఒక గంపలో కొన్ని కోసుకొని వస్తానన్న నీళ్ళు. కదండి, మీరు ఆలోచించండి. మీరు ఇలా ఆలోచిస్తే చాలా ఆనందంగా ఉంటుంది తెలుసండి. నేను ఇలాగ ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కట్ అవుతుంటాను. అంత దూరం వెళ్ళి కట్ అయ్యి మళ్ళీ నేను ఆలోచిస్తాను, తెల్లవారు అనుకుని మళ్ళీ అక్కడ. మరి పరిశుద్ధాత్మ అందలి ఆనందం అంటే ఏంటండి? వాక్యంలోనండి. ఇవి చదవడం రావాలా? ఇదంతా ముందు తెలియాలి. ముందు నీకు ఏ వాక్యం ఉందో తెలియదు. ఆదికాండం అదే ఎక్కడ ఉంటుంది అని అంటే ఇంకేంటి నీకేం తెలుస్తుంది? ఖాళీగా ఉందా వెళ్ళిపో బైబిల్ చదివి అంతే. క్లాస్ అయిపోయిందా? క్లాస్ అయిపోయిందా? ఇదంతా వచ్చింది ఈ పాఠం, అయితే బైబిల్ చదువు. క్లాస్ రావాలి, తప్పితే బైబిల్ చదవాలి. క్లాస్ రావాలి, తప్పితే బైబిల్ చదివాలి. ఈ పాఠం అంతా వచ్చిన తర్వాత బైబిల్ చదువుకోవాలి. ఇది రాదు అది రాదు, ఇంకెందుకు సుఖం లేదు, వేస్ట్. 50-50 క్రాక్ జాక్ నువ్వు కదా. మరి సరే, తోటలోకి వచ్చిన తర్వాత అంటే ఇంకా లాభం లేదు నాయన, వాళ్ళు తినేస్తారు అనుకోని దేవుడు క్షణాల మీద, మీకు తెలీదు మృత్యు వెనుక మిస్టరీ సంగతి మీకు తెలీదు, నాకు తెలుసు. అందుకే మీరు పదండి పొండి బయటికి పోండి. అంతేనండి, అదేనండి బయటికి వెళ్ళిపోవడం. మానవులలో మృత్యు ప్రవేశించింది, ఆదాములోకి ప్రవేశించింది, హవ్వలోకి ప్రవేశించింది. ప్రవేశించిన మృత్యు మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా ప్రాసెస్ పక్కన ఉంది. కానీ తినలేదు, ఆ ఆలోచన వీళ్ళకి రాలేదు, తోటలోండి బయటకు వచ్చారు. మొట్టమొదటిసారిగా హేబేల్ చచ్చిపోయాడు. ఆ చావు కళ్ళారా చూసిన మొట్టమొదటి వ్యక్తి కయ్యనండి. ఆడు కదలకపోవడం, కళ్ళు తెరవకపోవడం, చేతులు కదలకపోవడం, కాళ్ళు కదలకపోవడం, నోరు కదలకపోవడం, ఊపిరి రాకపోవడం చూసిన కయ్యని అసలు ఏమైపోయి ఉంటాడు? నేను ఈ స్టోరీలన్నీ పరదేశంలో అడుగుతాను చాలామందికి. నేను కయ్యని అడగాల, ఇంటర్వ్యూ చేయాలి, నాకు బోల్డ్ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఊరుకోను. ఏ పండు తినేసావమ్మా నువ్వు చెప్పమ్మా తండ్రి అని అడగాలి ముందు తనకి. అంతే కదండి, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన తప్పు చేయడానికి వెనకాతలు ఉన్నటువంటి సంగతి ఏంటి? ఖాళీ ముండి ఏం చేస్తామండి? పరలోకం వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాం? పరదేశం వెళ్ళాం. మరి పరదేశం వెళ్ళిన తర్వాత మరి ఊరుకుంటావా? ప్రారంభంలో అసలు ఏం జరిగిందో అసలు ఇవన్నీ మీరు ఆలోచించండి, బుర్రపాడైపోతుంటుందండి. మృత్యువు వెనుక మిస్టరీ. మొదట మృత్యు వెనుక మిస్టరీ ఎంత ఇలా ఉంటే మరి అసలు మృత్యువు వెనుక దేవుడు ఏమనుకున్నాడు? హేబేల్ని చంపిన నాడు దేవుడు అయితే వెల్కమ్ నాయన, వచ్చే హేబేల్ వచ్చాయి, పర్లేదు వచ్చే ఆహ్వానం అండి, వెల్కమ్. మొట్టమొదటిసారిగా పరదేశికి వెళ్ళి రెబ్బన కటింగ్ ఇచ్చాడు ఆయన, అంతేనా? మరి కయ్యని సంగతి పారిపోయాడు.
ఎందుకు మరణం చేయాలి? మరణంలో ఉన్నటువంటి రహస్యం ఏంటి? యోహాను సువార్త 6:63 మృత్యు వెనుక మిస్టరీ ఇది. యోహాను 6:63 యోహాను 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది. అది గుండె ఆగిపోయిందని చచ్చిపోయాడా? బ్రెయిన్ ఆగిపోయిందని చచ్చిపోయాడా? ఈరోజు ప్రపంచంలో డాక్టర్స్ మరణాన్ని ఎలా నిర్ధారిస్తున్నారంటే, అయితే గుండె ఆగి చచ్చిపోవాలండి, లేదా బ్రెయిన్ ఆగి చచ్చిపోవాలండి. కనుక గుండె జబ్బు హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ అన్నారు. బ్రెయిన్ అటాక్ కాదు, హార్ట్ అటాక్ కాదు, గాడ్ అటాక్. ఏ అటాక్ ఇది? దేవుడు అటాక్ చేశాడు. ఏమని? ఆత్మను అన్నాడు. ఏమని? తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ఆత్మలన్నీ నా కంట్రోల్లే ఉంటాయి. శరీరములో ఎంతకాలం ఉండాలో అంతకాలం నేను ఉంచుతాను. ఎప్పుడు నేను ఆత్మను దయచేసిన నేను దాన్ని తీసుకొని వెళ్ళిపోతానో అది నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను. కనుక ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎప్పుడు చచ్చిపోతాడో, ఈ ఆత్మ ఎప్పుడు శరీరాన్ని వదిలేస్తాడో, ఈ మృత్యు వెనుక మిస్టరీ ఎవరికి తెలియదు. కొంతమంది చచ్చిపోదామని దూకేస్తారు, మళ్ళీ బతికేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఊరా చచ్చిపోదామని దూకేస్తే నువ్వేట్రా నా వెనకాల దూకేసి నన్ను కాపాడేసావు దుర్మార్గుడా. కాదు, దేవుడు దేవుడు దేవుణ్ణి ఆయన. ఏంటి నువ్వు చచ్చిపోతావరా? నువ్వు నేను అనుమతి ఇవ్వకుండా నువ్వు చచ్చిపోతావా? విమానంలో నుండి ఒకడు పేలిపోయి పడిపోయాడట. దడేల్ 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 దొర్లుకొని 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 వెళ్ళిపోయాడట. విచిత్రం ఏంటి? ఎముకలే ఎరగలేదటండి. డిస్కవరీలు చూపించాడు ఒకసారి. బంతిలా తుల్లుకొని వెళ్తున్నాడు ఇలాగా తిరబడిపోయి. కానీ వాడు బ్రతికేశాడు. మరణం రావాలంటే గుండె ఆగిపోయింది అనుకో, మరణం వచ్చిందంటే హార్ట్ ఏదో బ్రెయిన్ అటాక్ అని, బ్రెయిన్ ఆగిపోయితేనే మరణం అని నిర్ధారిస్తారు. గుండె ఆగిపోయినా అప్పుడప్పుడు బ్రతకొచ్చు, ఎందుకంటే బ్రెయిన్ ఆగితేనే చనిపోయినట్టు నిర్ధారించాలి తప్ప గుండె ఆగిపోతే నిర్ధారించకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు గుండె మీద 2 ఇస్త్రీ పెట్టెలు పెట్టి దడేలు 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 కన్నా దడేలు మళ్ళీ అప్పుడు ఇదేంటి మరి చెప్పండి? మృత్యు వెనుక మిస్టరీ చెప్పండి. ఇస్త్రీ పెట్టెలు ఎడితే బతికేశాడు అంటే అర్థం ఏంటి? ఆత్మ వచ్చిందా? గుండె ఆగిపోతే చచ్చిపోయాడు కాదు, బ్రెయిన్ ఆగిపోతే చచ్చిపోయాడు కాదు, ఆత్మయే జీవింపజేయుచున్నది. మరణించి తిరిగి లేచిన యేసు, మరణించి తిరిగి లేస్తాను, మృత్యువును జయిస్తానని చెప్పిన యేసు అసలు మానవునిలో ఎందుకు మృత్యువు వస్తుందో, దేని వల్ల మానవ దేహం జీవము కలిగి ఉంటుందో యేసు చెప్పాడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, రక్తము కాదు, ఊపిరి కాదు, నీరు కాదు, శరీరములో ఉన్న అవయవాలు కాదు, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం ఇదే మృత్యు. మృత్యు యొక్క మిస్టరీ. ఆత్మ వదిలేసింది శరీరాన్ని, ఏమవుతుంది? మృత్యువు 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 మృత్యువు. శరీరాన్ని ఆత్మ రావడం మృత్యువైంది. రైట్. ఇప్పుడు శరీరాన్ని వదిలేసింది హేబేలు. హేబేలు ఆత్మ శరీరాన్ని వదిలేసింది, కయ్యను వదిలేసింది, ఆదాముతో వదిలేసింది, హవ్వతో వదిలేసింది, మొత్తం భూప్రపంచంలో ఎంతమందితో వదిలింది 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 వెళ్ళిపోయింది. కానీ
యేసు ప్రభువుది కూడా అలాగే జరిగింది. యేసు ప్రభుది ఏమైంది? ఆయన ఆత్మ వదిలేసింది. దొంగతో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశికి వెళ్ళిపోతావు, దా వచ్చి నువ్వు కూడా వచ్చేస్తావు. పదండి అయితే వెళ్ళిపోతాం ఇద్దరం కలిసి. చచ్చిపోయాడు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం మళ్ళీ శరీరం సమాధిలో నుండి బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? మళ్ళీ 3వ దినము ఆయన లోనికి ఆత్మ వెళ్ళింది. ఆత్మ వెళితేనే మళ్ళీ మరణించిన మనిషి బ్రతుకుతాడు. ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత. మంచి వాళ్ళైతే పరదేశికి వెళుతుంది, చెడ్డవాళ్ళైతే వేదనకరమైన స్థలానికి వెళుతుంది. వేదనకరమైన స్థలానికి వెళ్ళాలన్నా, మంచి నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాలన్నా, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణం అతని క్రియలు బట్టి ఇద్దరు ఈ ఆత్మ ఎటో ఒక సైడ్ వెళ్ళిపోద్ది. మరి అక్కడ నుండి ఎవరు రావాలి? ఈ మరణం, ఈ మృత్యువు పొందిన మనిషి బ్రతకాలంటే ఆత్మ ఎక్కడి నుండి నువ్వు తీసుకొని రావాలి? డాక్టర్ ఎవరు తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి? అని ఊస్తే బతుకుతాడా? పంపులు కొట్టేస్తే బతుకుతాడా? కిడ్నీ మార్చేస్తే బతుకుతాడా? మరో కొత్త గుండు పెట్టేస్తే బతుకుతాడా? ఇంకో బ్రెయిన్ ఎతికేస్తే బతుకుతాడా? ఇవన్నీ కాదు నాయన. అవయవాలలో ఏ అవయవం మరో వ్యక్తికి పెట్టినా ఆడు బ్రతకడు. బ్రతకాలంటే ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ రావాలి. ఎక్కడి నుండి? పరదేశం నుండి తీసుకొని రాగలవా నువ్వు? పాతాళం నుండి ఎలాగ రాదు. ఎవరిని తీసుకురావాలి ఇప్పుడు? ఎవరు తీసుకురాగలరు? పాతాళం నుండి రప్పించగలవా? అక్కడికి వెళ్ళినవాడు తిరిగి రాడు. ఎక్కడికి వెళ్ళినవాడు వస్తాడు? పరదేశికి వెళ్ళినవాడు వస్తాడు. పరదేశికి వెళ్ళినవాడు రప్పించాలంటే ఎవరు రప్పించాలి? మొదటి సమూయేలు 2:6 జనులను సజీవులుగాను మృతులను గా చేయువాడు ఆయనే. చచ్చిపోవాలన్నా బతికొండాలన్నా నేనేనరా, నువ్వేదో చచ్చిపోతున్నావు, నూతులను గెంచావు అనుకో గెదవా అని అంటున్నాడు. పాతాళమునకు పంపుచు, ఆ పాతాళమును పంపుచు అందులో రప్పించేవాడు ఆయనే. అంటే ఇప్పుడు చచ్చిపోయినటువంటి లాజరు, యేసుప్రభు కాలంలో ఉన్నారు లాజరు, చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఈ ఆత్మ రావాలంటే ఎవరు రావాలి? ఎవరు తీసుకురావాలి? యేసుప్రభు అంటున్నాడు. యోహాను సువార్త 11:25 అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. వా, నువ్వు ఆయన నమ్మేవా? నువ్వు ఆయనను నమ్మేవా? చనిపోయినను బ్రతుకుతావు. మృత్యువు వెనుక మిస్టరీ నేనే అంటున్నాడు యేసు. మృత్యువు వెనుక మిస్టరీ నేనే. చనిపోయినను బ్రతికించాలంటే నేనే. చనిపోయిన వాడి నమ్మకపోయినా బ్రతికించేది నేనే, లాజర్ని. పునరుద్ధానం, తిరిగి లేవడం నేనే. ఈ భూప్రపంచంలో ఏ వైద్యుడు మరణించిన వ్యక్తిని బ్రతికించలేడు. మరణించిన తర్వాత అండి డాక్టర్ గారు బ్రతికించాడని నువ్వు చెబితే ఈ బైబిల్లో రాయబడిన ఈ మాట తప్పు. మృత్యువు వెనుక మిస్టరీ అంటూ ఉంటే అది యేసు ఒక్కరే ఛేదించగలరు. యేసు ఒక్కడేనండి. ఆత్మను పంపించాలంటే, తిరిగి రప్పించాలంటే తండ్రి. ఆ తండ్రి ఎవరి మాట వింటాడు? యేసు మాట. జీవాహారము, మృత్యు, పునరుద్ధానము, జీవమును నేనేనండి. పునరుద్ధానము నేనే, జీవము. కనుక మరణించే ప్రతి వారు తిరిగి బ్రతకాలనుకుంటున్నారా? మరణించిన వారికి మరో జీవితం కావాలనుకుంటున్నారా?
మరణం తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిందో ఆ ఆత్మ మళ్ళీ తిరిగి మీ దేహాల్లోనికి రావాలనుకుంటున్నారా? మరణించినా మళ్ళీ బ్రతకాలనుకుంటున్నారా? మృత్యువు వెనుక మిస్టరీ. మరణము వెనుక, మృత్యువు వెనుక ఎవరున్నారు? దేవుడు. వెనుక ఎవరున్నారు? యేసు. మృత్యువు వెనుక ఎవరున్నారు? ఆత్మ. మృత్యువు వెనుక ఉన్నది మిస్టరీ, స్పిరిట్, ఆత్మ. మృత్యువు వెనుక మిస్టరీ ఏంటి? ఎలా చచ్చిపోతున్నాడు? ఎందుకు చచ్చిపోయాడు? గుండె అయిపోయింది చచ్చిపోయాడా? బ్రెయిన్ అయిపోయిందని చచ్చిపోయాడు? కాదు, ఆత్మ వెళ్ళిపోయింది. ఇది మిస్టరీ. ప్రపంచంలో ఎవడు ఏ సైంటిస్ట్ చెప్పలేకపోయాడు, ఎవడు చెప్పలేడు. ఆత్మ వెళ్ళిపోతే మరణం వస్తుంది. ఆత్మను మళ్ళీ తిరిగి రప్పించాలంటే పునరుద్ధానమును జీవమును నేనే. నమ్ముతావు అతన్నే? నమ్ముతానంటే నువ్వు చనిపోయినా నిన్ను బతికిస్తాడు. నువ్వు చనిపోయినా తిరిగి బ్రతికిస్తాను అంటున్నాడు ఆయన. బతుకున్నప్పుడు రోగాలు బాగు చేస్తాను అనడం లేదు ఆయన. బ్రతుకున్నప్పుడు రోగాలు బాగు చేస్తాను అనడం లేదు. చనిపోయినా బ్రతికిస్తాను అంటున్నాడు. అది నమ్ము. అలా విశ్వసించే యేసు ప్రభుని. ఎందుకంటే ఈ భూమి మీద మరణించిన తర్వాత 3వ దినం తిరిగి లేచింది అతనే. ముందే చెప్పేశాడు, నన్ను వాళ్ళకి అప్పగిస్తున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారు, కానీ 3వ దినం తిరిగి లేస్తాను. చెప్పాడు శిష్యులతో చెప్తున్నాడు, నేను చచ్చిపోతాను, తిరిగి లేస్తాను. భూస్థాపిత నిమిత్తము చేసింది ఈవిడి, నేను చచ్చిపోతాను, నేను మరణిస్తాను, 3వ దినం లెగిస్తాను. అందరూ అంటున్నారట, ఏమని? ఇతడట చచ్చిపోయిన తర్వాత 3వ దినం తిరిగి లేస్తానన్నాడు అన్నారా? చూసారా? మృత్యువు వెనుక మిస్టరీ అండి. మరణం వెనుక మానవ జీవితంలో మనకి సంభవించే మరణం ఏంటంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం అండి. అప్పుడు ఆ ఆత్మను ఎటు వెళ్ళాలో, ఎటు వెళుతుందో నీ మరణం రాక ముందే నీ ఆత్మ ఎటువైపు వెళ్ళిపోతుందో నీ మృత్యువు వెనుక మిస్టరీ ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ పిల్లలు విన్నారు. చాలా పరిశోధించాం, చాలా ఆలోచించాం. కేసు పూర్వపరాలు పరిశీలించడం మీదట ఎన్ని సంగతులు అర్థమవుతున్నాయి నాయన. ఏమి రాశారో బైబిల్, అద్భుతం. థ్యాంక్స్ తండ్రి, వందనాలు. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.